అందరికీ నమస్కారం. నేను మీ మదిరి రంగసాయి రెడ్డి. ఈరోజు సమాజంలో విడాకులు అలాగే వివాహం ఈ రెండు తెలియని వారు ఉండరు అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే వివాహం ద్వారా ఇద్దరు వ్యక్తులు ఎలా అయితే కలుస్తారో, విడాకుల ద్వారా ఇద్దరు వ్యక్తులు చట్టపరంగా సమాజం పరంగా వేరు చేయబడతారు. ఈ విషయం మనందరికీ తెలుసు. సరే, వివాహం కుదర్చడానికి పెద్దలు ఉంటారు, సరే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రకరకాలు ఉంటాయి. కానీ విడాకులకు వచ్చేసరికి కారణాలు ప్రధానంగా ఏముంటాయి అనే విషయం అయితే మనం చర్చించుకుందాం. విడాకులకు ప్రధాన కారణం ఏంటంటే వ్యభిచారం. వ్యభిచారం అంటే తన యొక్క జీవిత భాగస్వామి ఎవరో ఒకరు బయటి వారితో శారీరక సంబంధం పెట్టుకుంటే దాన్ని వ్యభిచారంగా లేదా అక్రమ సంబంధంగా మనం తెలుసుకోవచ్చు. ఈ వ్యభిచారం అంటే అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు దానిని కారణంగా చూపించి మిగతా భాగస్వామి విడాకులకైతే అప్లై చేయవచ్చు. అలాగే క్రూరత్వం, శారీరక, మానసిక, ఆర్థిక ఇలా క్రూరత్వం ఏదైనా ఉంటే, గాయపరచడం కానీ, తిట్టడం కానీ, ఎప్పుడు గొనుగుతూ ఉండడం కానీ, డబ్బులు లాక్కోవడం కానీ, రకరకాలుగా క్రూరత్వం చూపించినా కూడా విడాకులకైతే భాగస్వామి అప్లై చేసుకోవచ్చు. అట్లాగే పరస్పర సమ్మతి అంటే మ్యూచువల్ కన్సెంట్ అంటే వారిద్దరూ ఇక ముందు మనం కలిసి ఉండలేము, విడిపోవడమే మంచిది, ఎటువంటి గొడవలు లేకుండా అన్నప్పుడు పరస్పర సమ్మతితో కూడా విడాకులు తీసుకోవచ్చు. విడాకుల తర్వాత వారి జీవితాన్ని వారికి ఇష్టమైన రీతిలో గడపవచ్చు. అట్లాగే మతం మార్చుకోవడం. నార్మల్గా వివాహ సమయంలో ఒక మతం ఉండి వివాహం అయిన తర్వాత మతం మార్చుకున్న వ్యక్తులను కూడా ఈ మిగతా భాగస్వామి దాని కారణం చూపించి విడాకులు తీసుకోవచ్చు. అట్లాగే వదిలివేయడం. ఇక్కడ చాలా కాలం పాటు భర్తను భార్య లేదా భార్యను భర్త వదిలేసి వాళ్ళ ఆలన పాలన రక్షణ చూసుకోకుండా ఉన్నప్పుడు, అంటే దాదాపు 7 years అంటే ఇక్కడ 7 సంవత్సరాల పాటు చూసుకోకపోతే కంటిన్యూస్గా అప్పుడు కూడా విడాకులు అయితే తీసుకోవచ్చు. అట్లాగే భరణం ఇవ్వకపోవడం, మెయింటెనెన్స్. ఇద్దరికి గొడవలైనాయి, అప్పుడు కోర్టు వచ్చేసి మెయింటెనెన్స్ ఇవ్వమని చెప్పింది. అలాంటప్పుడు ఇవ్వకుండా ఎగ్గొట్టినా కూడా విడాకులు అయితే తీసుకోవచ్చు. అట్లాగే విడాకులు ఎలా తీసుకోవాలి అంటే ముందైతే న్యాయవాదిని సంప్రదించాలి. న్యాయవాది ద్వారా కోర్టులో పిటిషన్ ఫైల్ చేయాలి విడాకుల కోసం. తర్వాత కోర్టు దాన్ని విచారించి తుది తీర్పు అయితే వెల్లడించడం జరుగుతుంది. ఎప్పుడైతే తుది తీర్పు వెల్లడిస్తారో ఆ తర్వాత తుది తీర్పు తర్వాత 90 రోజుల సమయం అయితే ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా మేము చెప్పేంత కూడా ఏంటంటే హిందూ మ్యారేజ్ యాక్ట్కి సంబంధించింది. హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 సంబంధించిన ఇవి నియమ నిబంధనలు. దాని ప్రకారం 90 days టైం ఉంటుంది. 90 daysలో ఉదాహరణ విడాకుల కోసం భార్య కోర్టుకు వెళ్ళినప్పుడు తీర్పు భార్యకు అనుకూలంగా విడాకులు ఇచ్చినప్పుడు భర్త 90 రోజులలోపు పై కోర్టుకి అప్పీల్కి వెళ్ళచ్చు. ఆ 90 రోజుల వరకు భార్య మరో పెళ్లి చేసుకోకూడదు. 90 రోజులు ముగిసినా కూడా భర్త పైకోర్టు పోకపోతే భార్య ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. ఒకవేళ పైకోర్టులో ఈ కేసును రీఓపెన్ చేస్తే మాత్రం ఆ పైకోర్టులో కేసు తెగేంత వరకు భార్య ఇంకో పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి చట్ట విరుద్ధంగా మనం తెలుసుకోవచ్చు. కానీ ఈరోజు మనం చూస్తున్నాం చాలామంది కోర్టుకు వెళ్లకుండానే ₹10 స్టాంప్ పేపర్, ₹20 స్టాంప్ పేపర్ మీద రాసుకొని విడిపోతున్నారు. అలాంటి పెళ్ళిళ్ళన్నీ కూడా అలాంటి చెల్లుబాటులో ఉంటాయి. వాళ్ళ విడాకులు చెల్లుబాటు కావు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ధన్యవాదాలు.